జై లక్ష్మీ నరసింహస్వామి. మేమైతే నిన్న గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. 4:30కి తొలిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ గోవిందని బాగా తలుచుకుంటూ స్మరిస్తూ ప్రతి మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తూ మేమైతే వెళ్ళాము. హనుమంతవాక అయితే 7:30కి మేము రీచ్ అయ్యాము. చాలా చాలా క్రౌడ్గా కూడా ఉంది. మేమైతే బీచ్ దగ్గర వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా గాలి వేసింది. ఇయర్ ఏంటంటే మాకు ఒక సాడ్నెస్, మాకు రథం కనిపించలేదు. ఎప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు రథం కనిపించేది, ఇయర్ కనిపించలేదు. మురళీనగర్ నుంచి అయితే డౌన్కి వెళ్ళి ఎన్ఈడి దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా తొలిమెట్టి దగ్గరికి వెళ్ళిపోయాము. మంచిగా సాంగ్స్ అవి పాడుకుంటూ దేవుడివి చాలా హ్యాపీగా తొలిమెట్టి దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి 5:30 కల్లా మా గిరి ప్రదక్షిణను అయితే కంప్లీట్ చేసుకున్నాము. తొలిమెట్టి దగ్గర ఫినిష్ అవ్వగానే మేమైతే మళ్ళీ ఆ అడివరం వరకు వెళ్ళాము. బికాజ్ ఆఫ్ మా ఓన్ వెహికల్ అక్కడ ఉండిపోయింది కాబట్టి. నెక్స్ట్ అయితే సేఫ్గా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము మేము. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ మేము దర్శనానికి అయితే వెళ్ళాము. మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు రాగానే మాకు పువ్వు తిరగాలని అనిపించి 3 times అయితే తిరిగాము. పువ్వు తిరిగిన వెంటనే కూడా మళ్ళీ దర్శనం చేసుకున్నాం. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఈ ఇయర్ అయితే సింహాద్రప్పన్న దయ వల్ల మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరం గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీరు గిరి ప్రదక్షిణకు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.